జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడు మాకిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. దేవుని యొక్క కృప వలన ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఆయన స్తుతించుటకు మరి ఒక దినము ఆయన మనకి దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 103వ కీర్తన 13-14 వచనాలు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసైనది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి తన కుమారుని ఎడల ఎట్లా జాలి చూపిస్తాడో అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన తన పిల్లల పట్ల కూడా అదే రీతిగా జాలి కలిగి ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన చేతులే మనను నిర్మించాయి. మనము మంటివారమని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మన ఎడల జాలి చూపిస్తున్నాడు. మనము మంటివారము, నీటి బుడగ లాంటి వాళ్ళం. ఏ క్షణాన ఏమైపోతామో మనకు తెలియదు. కాబట్టి ఆయన మన ఎడల జాలి చూపిస్తున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. మనము మంటివారము అని చెప్పి ఆయన మన పట్ల జాలి చూపిస్తుంటే మనమేమనుకుంటామో తెలుసా? ఇంతవరకు నేను కాపాడబడ్డాను అంటే ఇది నా నీతి, నా పరిశుద్ధత, నా తెలివి, నా జ్ఞానం, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అంటూ అతిశయిస్తూ ఉంటాం. అంతేగాని పెంటకుప్ప మీద ఉండాల్సినటువంటి మనలను మెంటపై గనులతో కూర్చుండబెట్టాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రతి పరిస్థితి యందు ఆయన మన పట్ల జాలి చూపిస్తున్న విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లు దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడైనటువంటి దేవుడు నీ ఎడల జాలి పడుతున్నాడు. ఆ జాలిని నీవు తిరస్కరిస్తున్నావా? ఆ జాలిని నీవు తేలిగ్గా ఎంచుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జాలిని మనము తేలిగ్గా తీసుకోకూడదు. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు ఆయన ఆనందించే దేవుడై ఉంటున్నాడు. మనము మంటివారం. ఏ క్షణాన మనకి ఏం జరిగిద్దో మనకి తెలియదు. మన ఊపిరి నీటి బుడగ లాంటిది. అందుకే మోషే గారు అంటున్నారు, నాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము అని, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము అని. ఎన్ని దినములు ఈ భూమి మీద ఉంటావో నీకు తెలుసా? మనం మంటివారము కాబట్టి తిరిగి మంటిలో కలవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మన ఎడల చాలు పడుతూ ఉంటే ఆ చాలుని తేలిగ్గా తీసుకోకు. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి నిన్ను దేవుడు ఇంతవరకు కాపాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేయకు. ఎన్నిసార్లు నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేసినా ఆయన నీ దగ్గరికి వచ్చి తలుపు తడతనే ఉన్నాడు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి, దేవుణ్ణి అంగీకరించాలి, ఆయన మనము స్తుతించాలి. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు మీరు మా యందు జాలి పడుతూ ఉన్నారు. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. ఏ తెగులు మా గుడారాలకి సమీపించకుండా నీ అమూల్యమైన రక్తమును మా యొక్క గుమ్మముల మీద ప్రోక్షించండి నాయనా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యాన్ని ఎవరు కూడా అజాగ్రత్తగా వినకుండా భయభక్తులు కలిగి వినట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా.
అదే రీతిగా బలహీనంగా ఉన్న నీ బిడ్డలను బలపరచండి. అదే రీతిగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, ప్రభా వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారికి కావాల్సినటువంటి నీ సన్నిధిని, నీ కృపను, నీ శక్తిని దయచేయండి. వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రభా. వారి కుటుంబాలలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కరలు ఉన్నాయో మీరు తీర్చండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కూడా మీరు తోడుగుండండి. వారికి కావాల్సిన నీ భద్రతను అనుగ్రహించండి ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.